హలో అండి, నమస్తే. బకెట్ని చూసారు కదండి ఎంత జిడ్డు పట్టిందో. మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా అస్సలకే పోదు, కానీ ఈ లిక్విడ్ని జస్ట్ ఇలా తగిలిస్తే చాలండి. చూసారు కదండి, వైట్ మార్కలు అనేవి పూర్తిగా పోయి బకెట్ అనేది కొత్త దానిలా నీట్గా మెరిసిపోతుందండి. మనము స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా అస్సలకే ఉండదండి. అంతేకాకుండా వాష్రూమ్ కూడా ఇలా తెల్లటి మరకలు, టైల్స్ పైన పడ్డా, ఇలా ఏ మరకలైనా సరేనండి, ఎంత జిడ్డు పట్టినా సరే హార్పిక్తో కూడా ఎటువంటి కెమికల్స్ని వాడినా కూడా మీకు ఈ మరకలు పోవటం లేదు అనుకున్నవారు ఈ లిక్విడ్ని కొద్దిగా ఇలా వేస్తే సరిపోతుందండి. నిమిషాలలోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. స్క్రబ్బర్ని కానీ, బ్రష్ని కానీ, చీపురు కట్టను కూడా మనము పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేదండి. మనము ఈ లిక్విడ్ని వేసి ఒక 5 to 10 minutes అలా వదిలేసామనుకోండి, బాత్రూమ్ కానీ ఎలాంటి బకెట్లు కానీ ఎంత జిడ్డు పట్టిన మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇవి చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేనండి. మామూలుగా మనము బట్టలు వాష్ చేసే లిక్విడ్ని కానీ, సోప్ని పెట్టి క్లీన్ చేసినా కూడా నా చేతులు అయితే నొప్పి పెట్టాయి, కానీ అస్సలకి ఈ మరకలు అనేవి పోలేవండి. అలాంటి వాటికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇలా తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదండి, వీటిని మనము చేత్తో రుద్ది కడగాల్సిన పని లేకుండా జస్ట్ ఆ లిక్విడ్ని వేసే పూర్తిగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ ముందుగానే పూర్తిగా చూపించానండి. బకెట్ కానీ, జగ్గులు కానీ ఇలాంటివైనా సరేనండి, మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా. నేను ఇక్కడ ఇలా జిడ్డు పట్టిన బకెట్లను, మగ్గును పూర్తిగా క్లీన్ చేసి చూపిస్తున్నానండి. ఈ లిక్విడ్ పేరు కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైజు. నేనైతే ఇక్కడ 30 రూపీస్ని తీసుకున్నాను. దాంట్లో ఇంత లిక్విడ్ కూడా యూజ్ అవ్వలేదండి. ఒక 10 రూపీస్ వరకు మాత్రమే యూజ్ చేశాను. చూసారు కదండి, ఈ లిక్విడ్ అంతా కూడా ఇలా బకెట్ పైన వేసేసేయండి. అయితే మీరు డైరెక్ట్గా మీరు చేతులతో వాడకుండా ఏదైనా గ్లౌజులు కానీ, లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, దాన్నైనా వేసుకోవచ్చు. మనం వేసిన లిక్విడ్ని మన చేతులకు, కాళ్ళకు తగలకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది కొద్దిగా కెమికల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హ్యాండ్స్కి కానీ, మన బట్టల పైన కానీ పడకుండా చూసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నానండి. ఆ ప్లాస్టిక్ కవర్ని ఇలా చేతికి వేసుకొని ఈ బకెట్ని ఇలా రౌండ్గా తిప్పేసి ఎక్కడైతే మరకలు జిడ్డుగా ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ లిక్విడ్ని వేసేస్తున్నాను. మీరు కూడా ఇలా చేతులకు తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ లోపల కూడా చూసారు కదండి ఎంత నల్లగా జిడ్డుగా పట్టేసిందో. నేను బకెట్ని ఇలా ఓపెన్ చేసేసి దాంట్లో కూడా ఇలా పూర్తిగా వేసేస్తున్నానండి. చుట్టూ కూడా మనము ఇలా వేసేసామనుకోండి, పూర్తిగా కిందికి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్న మరకలైనా చాలా ఈజీగా తొలగిపోతాయి. ఈ లిక్విడ్ వేసిన దాంట్లోనే మనము మగ్గును కానీ, చిన్న ఏవైనా స్టూల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా వేసామనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ మగ్గులో కూడా కొన్ని లిక్విడ్ని ఇలా వేసేసి చుట్టూ తిప్పేశారనుకోండి, అది కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది. మళ్ళీ దీనికి సపరేట్గా వాడాల్సిన పని కూడా ఉండదండి. ఈ లిక్విడ్ వేసిన తర్వాత కూడా మీరు ఎక్కువసేపు అలాగే ఉంచాల్సిన పని లేదండి. నేనైతే 5 to 10 minutes మినిమం ఆ టైంలోపే ఉంచేసాను. తర్వాత ఇలా వాటర్ని వేసి చుట్టూ కానీ మనము ఎక్కడైతే లిక్విడ్ని వేసామో డైరెక్ట్గా ఇలా వాటర్తో క్లీన్ చేయాలి. చూడండి, నేనైతే వాటర్తో క్లీన్ చేస్తున్నప్పుడే ఆ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి. బకెట్ అనేది చాలా సాఫ్ట్గా, నీట్గా, కొత్త దానిలా కనిపిస్తుందండి. అంతేకాకుండా మనము మళ్ళీ స్క్రబ్బర్ని పెట్టి పదే రుద్దాల్సిన పని లేదు. మీరు కావాలంటే ఇంకా కొద్దిగా జస్ట్ ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు క్లీన్ చేసుకోవచ్చు. బకెట్ లోపల కూడా జిడ్డు ఎలా పట్టేసిందో చూసారు కదండి. ఇలా బకెట్ లోపల కూడా నేను కొద్దిగా లిక్విడ్ని వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత జిడ్డు మరకలైనా సరేనండి ఖచ్చితంగా అవి క్లీన్ అవ్వాల్సిందే. మీరు ఎటువంటి హార్పిక్ని కానీ, లేదా ఇంకా సర్ఫ్ని కానీ, లిక్విడ్ని క్లీన్ చేసినా కూడా ఆ మరకలు అనేవి సరిగా పోవు, కానీ ఈ లిక్విడ్ ఒక్కటి వేస్తే చాలండి పూర్తిగా క్లీన్ అయిపోతాయి. ఇదే లిక్విడ్తో నేను వాష్రూమ్ పైన ఏర్పడ్డ టైల్స్కి జిడ్డు మరకలు ఎక్కువగా ఉన్నాయి కదండి, ఆ తెలుపు మరకలను కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాను. మీరు వాష్రూమ్లో వేసిన తర్వాత బ్రష్ కానీ, చీపురు కట్టను కానీ పెట్టాల్సిన పని లేదండి. వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వాటంతట అవే పూర్తిగా క్లీన్ అయిపోతాయి. తర్వాత మీరు చేత్తో కానీ లేదా స్క్రబ్బర్తో ఇలా బకెట్ పైన కొద్దిగా అప్లై చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే మరింత బకెట్ అనేది షైనీగా, నీట్గా కనబడుతుంది. నేనైతే ఇట్లా జస్ట్ ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేసినా కూడా బకెట్లు అనేవి నీట్గా కనబడతాయి. దీంతో పాటు మన ఇంట్లో ఉండే జగ్గులు ఉంటాయి కదండి, వాటిని కూడా ఇలా కొద్దిగా స్క్రబ్బర్తో అప్లై చేస్తే సరిపోతుంది. అవి కూడా చాలా నీట్గా తయారవుతుంది. మళ్ళీ మనము కొన్ని నెలల పాటు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఎందుకంటే
బకెట్లు మగ్గులు అనేవి స్మూత్గా తయారవుతాయండి. అంత త్వరగా జిడ్డు అనేది అస్సలకే పట్టదు. మామూలుగా మనము తర్వాత కొన్ని నెలల పాటు స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేసుకున్నా సరేనండి వెంటనే తొలగిపోతాయి. ఇలా ఎక్కువగా జిడ్డు పట్టిన వాటిపైన కానీ వాష్రూమ్లో కానీ మీరు మరకలు అస్సలకే పోవటం లేదు అనుకున్న వారు ఈ లిక్విడ్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. దీని ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేనైతే ఇది 30 రూపీస్కి మాత్రమే తీసుకొచ్చానండి. ఈ బకెట్ క్లీన్ చేయడానికి నాకైతే మినిమం 10 రూపీస్ కాస్ట్ కూడా అస్సలకే పడలేదండి. అంత తక్కువ ప్రైస్లో మనము ఇంట్లో ఉండే బకెట్లను కానీ వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మరొక బకెట్ని చూపిస్తున్నాను చూడండి, ఎంత జిడ్డు పట్టిందో. ఇక్కడ పెచ్చులు అనేది లోపట ఇలా వచ్చేస్తుందండి. మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా ఆ పెచ్చులు అనేవి ఊడిపోతాయి, కానీ జిడ్డు మరకలు అనేవి అలాగే ఉండిపోతాయండి. దీంట్లో నేను కొద్దిగా ఇలా లిక్విడ్ని వేసేసి ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేసానండి. చూడండి, నలుపు అనేది ఈజీగా వచ్చేసింది. ఇంతకుముందు ఈ బకెట్లు క్లీన్ చేసేటప్పుడు వేసిన లిక్విడ్నే మళ్ళీ ఈ బకెట్లో వేసానండి. తర్వాత వాష్రూమ్లో కూడా టైల్స్ పైన పడ్డ జిడ్డు మరకలు కానీ తెలుపు మరకలు ఏవైనా సరేనండి, ఇలా లిక్విడ్ని ఎక్కడైతే ఎక్కువ మరకలు కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా వేసేస్తున్నాను. ఇలా వేసేసి ఒక్క 5 to 10 minutes ఉంచేసిన తర్వాత ఓన్లీ ఇలా వాటర్ వేసేసారనుకోండి, చూడండి మీకు ఎక్కడ కూడా తెలుపు మరకలు అనేవి అస్సలకే కనిపించవు. మీరు చీపురు కట్టను కానీ లేదా ఏదైనా బ్రష్ని పెట్టి కూడా క్లీన్ చేయాల్సిన పని ఉండదండి. జస్ట్ ఇలా వేసేసి తర్వాత కొన్ని వాటర్ని వేసారనుకోండి, మీకు ఎక్కడ కూడా మరకలు అనేవి కనిపించవు. వాష్రూమ్ ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. మీకు బ్యాడ్ స్మెల్ కానీ ఎలాంటి స్మెల్ కూడా రాదండి. ఇది ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదండి. మీరు కొద్దిగా ఒక 5 to 10 minutes ఉంచితే సరిపోతుంది. నేనైతే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ లిక్విడ్తో ఇలా వాష్రూమ్ని కానీ బకెట్లను క్లీన్ చేసుకున్నాక మరకలన్నీ చాలా త్వరగా పోతాయి. కాబట్టి మరికొన్ని రోజుల్లో జిడ్డు పట్టినప్పుడు ఇలా లిక్విడ్ని కానీ లేదా ఏదైనా మన ఇంట్లో ఉండే సర్ఫ్ని కానీ అది యూజ్ చేసినా కూడా మరకలు అనేవి చాలా త్వరగా పోతాయి. ఇలా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వాష్రూమ్లో కానీ బకెట్లకు కానీ యూజ్ చేయండి. తర్వాత అంత జిడ్డు పట్టాయి కాబట్టి త్వరగానే మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు బకెట్ని చూపించాను కదండి ఎంత జిడ్డు పట్టిందో. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వైట్గా ఎంత క్లీన్గా ఉందో. ఈ లిక్విడ్ అనేది క్లీనింగ్ సొల్యూషన్ అండి. వీటిని యాసిడ్ అని కూడా పిలుస్తారు. బాత్రూము, టైల్స్, టాయిలెట్ క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ ప్రైస్ 50 ఉంది, కానీ నాకైతే ఇక్కడ 30 రూపీస్కే వచ్చిందండి. ఎక్కువ కెమికల్ అయితే 40 రూపీస్ అన్నాడు, కానీ నాకైతే అంత కెమికల్ వద్దు అనుకొని 30 రూపీస్ మాత్రమే తీసుకున్నానండి. ఇక్కడ బకెట్ని వాష్రూమ్ని మొత్తాన్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అయితే డైరెక్ట్గా మీరు ఇలా క్యాప్ను ఓపెన్ చేసి వేయకుండా ఈ క్యాప్కి చిన్న చిన్న హోల్స్ అనేది చేసుకోండి. అప్పుడు మనం క్యాప్ని పూర్తిగా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాల్సిన పని ఉండదు. మన చేతుల పైన కానీ ఎక్కడైనా పడకుండా అవకాశం ఉంటుంది. ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. చేతులకు కానీ కాళ్ళకు కానీ మనకు ఎక్కడైనా పడకుండా జాగ్రత్త పడాలి. చెప్పులు వేసుకోవాలి. అలాగే చేతులకు మనము హ్యాండ్ గ్లౌజులు ఉంటాయి కదండి, లేదా ప్లాస్టిక్ కవర్లు అయినా వేసుకొని ఇలా యూజ్ చేయండి. ఇది యాసిడ్ అండి, అన్ని కిరాణం షాప్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఇలా ఎక్కువగా జిడ్డు పట్టినప్పుడు మాత్రమే ఈ లిక్విడ్ని యూజ్ చేయండి. మనకి పదే క్లీన్ చేయాల్సిన పని కూడా అస్సలకే ఉండదు. ఈ లిక్విడ్ని జస్ట్ ఇలా వేస్తే చాలండి, దానంతట అదే క్లీన్ అవుతుంది. చూసారు కదండి, ఎక్కువ శ్రమ పడకుండా మనము తక్కువ టైంలో ఎన్ని బకెట్లైనా వాష్రూమ్నైనా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.